హాయ్ హలో వెల్కమ్ టు రాకు కర్రీ. ఈరోజు నేను ప్రిపేర్ చేసిన డిష్ ఏంటో తెలుసా? వైరల్ కునాఫా చాక్లెట్. అదేనండి, దుబాయ్ కునాఫా చాక్లెట్. దానికోసం నేను ఒక గిన్నె తీసుకొని దానిలో కొద్దిగా వాటర్ పోసుకొని హీట్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ డైరీ మిల్క్ చాక్లెట్ యూస్ చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ నాకు చాక్లెట్ కాంపౌండ్ అనేది అవైలబుల్గా లేదు కాబట్టి. సో దీన్ని ఒక 2 minutes అని నేను హాట్ వాటర్లో ఉంచేసాను. తర్వాత ఏదైతే చాక్లెట్ మోల్డ్ ఉందో ఆ చాక్లెట్ మోల్డ్ చక్కగా క్లీన్ చేసేసుకున్నాను. దానిలో ఈ మెల్ట్ అయిన చాక్లెట్ని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. నేను ఒక హాఫ్ పార్ట్ మాత్రమే చేస్తున్నాను, ఎందుకంటే ఫుల్ పార్ట్ చేయడానికి ఇది ఫస్ట్ ట్రయల్ కాబట్టి సక్సెస్ అయితే చూద్దాం అన్నట్టుగా ఒక హాఫ్ పార్ట్ మాత్రమే నేను చేస్తున్నాను. సో చక్కగా మొత్తం స్ప్రెడ్ చేసుకుని ఫస్ట్ లేయర్ అన్నది వేసేసుకొని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. తర్వాత మనం కునాఫా ప్రిపేర్ చేయడానికి ఒక కడాయిలో కొద్దిగా గీ వేసుకోవాలి, గీ లేదా బటర్. అండ్ నాకైతే గీ అవైలబిలిటీ ఉంది, సో గీ తీసుకున్నాను. గీలో కునాఫా సేవ్ మనకి చాలా సన్నగా ఉంటాయి కునాఫా సేవ్. అండ్ లక్కీలీ ఐ గాట్ దిస్. ఇది నేను వీట్లో దొరికింది నాకు. యూజువల్లీ ఇది మైదా అండ్ డాల్దాతో ఉంటుంది, కానీ ఇది వీట్లో దొరికింది. సో కునాఫా సేవ్ని నేను చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిస్తాషియో సాస్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం కొన్ని పిస్టాషియోస్ అండ్ కొద్దిగా వెరీ లిటిల్ అమౌంట్ ఆఫ్ జాగరీ పౌడర్ వాడాను. సో రెండింటిని మిక్స్ చేసేసుకుంటే ఇదిగో ఈ మిక్చర్ ఇలా కనిపిస్తుంది. సో తర్వాత ఈ లోపు చల్లారిన ఈ కునాఫా సేవ్ ఏదైతే ఉందో దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పిస్తాషియో మిక్చర్ని కూడా అందులో వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మనం 5-10 minutes ఫ్రిడ్జ్లో పెట్టిన మన చాక్లెట్ మోల్డ్ బయటికి తీసి దానిలో సెకండ్ లేయర్ కింద ఇదిగో ఇలా నేను చూపిస్తున్న విధంగా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఈ క్రిస్పీనెస్ అనేది తొందరగా పోకుండానే స్ప్రెడ్ చేసుకోవడం మంచిది, ఎందుకంటే మెత్తబడిపోతుంది. సో అందుకని మెత్తబడిపోకుండా ఎక్కువసేపు మనము కలిపేసి పెట్టకుండా తొందరగానే మనము దాంట్లో మిక్చర్ లేయర్ అనేది. సో ఇంకా ఫైనల్ కోటింగ్ అయితే మనం ఆల్రెడీ పక్కన పెట్టుకొని ఉంచుకున్నాం కదా, ఈ మిగిలిన చాక్లెట్ అనేది మొత్తం టోటల్గా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. సో చక్కగా ట్యాప్ చేసేసుకున్నాను. ట్యాప్ చేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని ఒక 15 minutes నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తీసుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు. సో చూడండి, చాక్లెట్ అయితే పర్ఫెక్ట్గా ఉంది.